దింపబడుదురు అన్నాడు. కింద ఆశీర్వాదం అని, పైన వృద్ధి పొందునని. తర్వాత భూమి ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకి ఇచ్చి ఉన్నాడు. ఎందుకు ఇచ్చాడు నరులకి అంటే, మీరు ఫలించి వృద్ధి పొంది విస్తరించమన్నాడు. వృద్ధి పొంది విస్తరించమన్నాడు. పిల్లరా, ఈ వృద్ధి పొందే అభివృద్ధి పరచబడే విషయంలో మనం ఆలోచిస్తే 10 రోజులు ఎదిగి 11వ రోజు చెట్టు మౌనంగా ఆగిపోద్దా? అలా ఆగదు. 20 రోజులు చిగురు పెట్టి 21వ రోజు అది కాస్త సతాయించుకుంటుందా? సతాయించుకోదు. ఇక్కడ ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతూ, మీరు నానాటికి బలాభివృద్ధి అని ఒక దగ్గర మనకు రాయబడి ఉంటుంది బైబిల్లో. బలం అంటే బలం పొందుతూ అభివృద్ధి పొందండి అని. అలాగునే మీ శత్రువుల మీద కూడా మీకు బలము కలుగు చేసేదును అంటే ఏంటి? వారిని గెలవటానికి మీకు బలం కలుగు చేద్దును అంటారు. మీది కాని దేశాన్ని మీరు